యేసు ప్రభువారు పాపము తీసివేయడానికి భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభువారు పవిత్రమైన వాడు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి, పాపము లేనివాడు కాబట్టి ఆయన పాపము తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపం తీసివేసేవాడు ఎవరంటే పాపం లేనివాడే. నేను పాపం తీసేస్తానని పాపం ఉన్నవాడు చెబితే దానివల్ల ప్రయోజనం ఏముంది? పాపము లేనివాడు చెప్పాలి. ఒక ఆయన రోడ్డు మీద నిలబడి ఆయిల్ అమ్ముతున్నాడు. ఈ ఆయిల్ వాడితే బట్టతల రాదు, ఈ ఆయిల్ వాడితే జుత్తు నల్లగా మెరిసిపోతుంది, ఈ ఆయిల్ వాడితే ఊడిపోయిన వెంట్రుకలన్నీ కూడా మరుస్తాయని అందరి ముందు చెప్తున్నాడు. వెళ్ళివారు చూస్తున్నారు వెళ్ళిపోతారు. ఒక్కడు కూడా కొంటలేదు. కారణం ఏంటి తెలుసా? అమ్మేవాడికి బట్టతల ఉంది. వాడు బట్టతల వేసుకుని జుత్తు లేని వాడికి ఇప్పుడు ఏమవుతున్నాడు? ఇది ఆయిల్ రాసుకోండి బట్టతల పోతుంది, మంచిగా మీకు హై ఎయిర్ వస్తుంది, మంచిగా ఉంటుందని చెప్తున్నాడు. ఎలా నమ్ముతాం? ఈ లోకం అలాగే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో ఏముందంటే పాపము మీరు తీసివేస్తామని పాపముతో నింపబడినటువంటి అనుభవాలు కలిగిన వారు చెప్తే దానివల్ల ఉపయోగం లేదు. యేసు ప్రభువారు మాత్రమే ఏకైక దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, పాపము లేని పరిశుద్ధుడైనటువంటి ఆయన మాత్రమే పాపము నుండి విడుదల కలగచే దేవుడై ఉన్నాడు.